ఒక దాంట్లో ముత్యము, ఒక దాంట్లో పగడము, ఒక దాంట్లో ఎండ్రకాయ, ఒక దాంట్లో తాబేలు, ఒక దాంట్లో చేప, ఒక దాంట్లో గవ్వ, ఇవన్నీ వేసుకొని నోముకోవాలండి. నోముకొని మనకు ఇష్టమైన వాళ్ళకి ఇది ఇచ్చుకోవాలండి వాయినంగా. ఈ సప్త సముద్రాలు అంటే కలిసి వస్తాయి కదండి, 7 అని చెప్పేసి. ఇవన్నీ చూడండి, అవి ఇవే అండి. చూడండి, వీటిని సప్త సముద్రాల కథ అంటారండి. మా పిల్లలకేమో 5 ఇస్తామండి, పెళ్ళి కాలేదని చెప్పేసి ఇలాంటివి 5 డిష్లు తీసుకొచ్చానండి. ఇలాంటివి 5 డిష్లు తీసుకొచ్చాను. పిల్లలకి 5 డిష్లు అండి, ఇంకో అమ్మాయికి 5 ప్లేట్స్ అండి. నా వరకు వచ్చేసి నోముకు ఈసారి గంగాలాలండి. ఈ గంగాలలో ఇవి వేసుకొని నోముకోవాలి. వీటిని సప్త సముద్రాల కథ అంటారండి. తర్వాత 13 చిలకలు, 13 ముద్దలు, నువ్వులు ఉండాలండి, మేము ముద్దలు అంటాము, నువ్వులు ఉండలు 13. తర్వాత 13 మంగళారతి సెట్లు అండి. తర్వాత చిన్న బాక్సులు, గౌరమ్మ బాక్సులు లాగా 13 స్టీల్ బాక్సులు అండి. తర్వాత వచ్చేసి జాలి ప్లేట్స్ అండి. జాలి ప్లేట్స్ నోముకోవాలని చెప్పేసి అని అన్నారండి. జాలి ప్లేట్స్ తీసుకున్నాను 13. 13 రేణి పండ్లు అండి, 13 జీడి పండ్లు, పసుపు కుంకుమ అన్నీ వేసుకొని నోముకోవాలండి. ఏ గౌరమ్మకి ఆ గౌరమ్మ ప్రతిదీ గౌరమ్మ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చిలకలు ఉన్నాయి కదండి, దీంట్లో ఒక గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఈ సప్త సముద్రాల దానికి ఒక గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలండి. నువ్వులు ఉండలకి ఒక గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలి. పసుపు కుంకుమలకు ఒక గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలి. మంగళారతి సెట్ ఉందండి, ఇంకా నేను అది రెడీ చేసుకోలేనండి. మంగళారతి సెట్లోకి కూడా గౌరమ్మని చేసుకోవాలండి. కింద చిక్కుడాకులు వేసుకోవాలి. చిక్కుడాకులు వేసుకొని గౌరమ్మ చేసుకొని పెట్టుకోవాలండి. చిక్కుడాకులు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి రోజు కథ ఉంటుందండి, రసప్తమి కానీ సంక్రాంతికి దానిపైన ఏంటంటే చిక్కుడాకులతోటి కథ ఉంటుంది. కాబట్టి చిక్కుడాకులు మనకు తమలపాకులు ఎంత ముఖ్యంగా శ్రేష్టంగా భావిస్తామో చిక్కుడాకులను కూడా అదేవిధంగా భావిస్తామండి. అందుకే చిక్కుడాకులని సంక్రాంతి నోముల్లో ఎక్కువగా యూజ్ చేస్తామండి మేము. తర్వాత వీడియో తీసినప్పుడు అవన్నీ మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తానండి.